వాళ్ళు చెప్పిన వెంటనే మీరు కూడా రిప్లై చేయండి. చెప్పండి, తెలుగులో చెప్పేవాళ్ళు తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో చెప్పండి, హిందీలో చెప్పేవాళ్ళు కూడా హిందీలో చెప్పండి. హల్లెలూయా. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కలుగునుగాక. ఈ సంవత్సరములో దేవుడు దేన్నైతే దాచి ఉంచాడో, ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో, ఆ దీవెన, ఆశీర్వాదం, ఆ రక్షణ, ప్రతి దీవెన మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దైవజనుడు మంచి మాటలు చెప్పాడు. నిజంగా నేను చాలా దీవించబడ్డాను. అందును బట్టి కూడా దేవుని నామానికి మహిమను చెల్లిస్తున్నాను. నాకు టైం ఎంత అనేది తెలియదు, కానీ నేను 15 నిమిషాలలో ముగించడానికి ప్రయత్నిస్తా. ఆమేన్. గ్రీటింగ్స్ లాగా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, ఎందుకంటే సమయం. సో దేవుడు ఇచ్చినటువంటి మరొక ఈ యొక్క తరుణాన్ని బట్టి నిజంగా 2024 సంవత్సరం జనవరి మాసం నుండి డిసెంబర్ 31 నిన్నటి దినం ఈ ఉదయకాలం వరకు కూడా మనల్ని అందరినీ కుటుంబంగా, CFA కుటుంబంగా, మరి గృహాలు, మరి పిల్లలు, భర్తలు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు ఏవైనప్పటికీ మనకు కలిగి ఉన్న వాటన్నిటినీ మన ఆరోగ్యాలతో పాటు దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు చాలా సువార్త నిమిత్తము బయటికి వెళ్తా వస్తున్నప్పుడు మరి ఆయనకి ఎన్నోసార్లు ప్రయాణాలు, యాక్సిడెంట్లు కానివ్వండి, మరి ఏదైనప్పటికీ మరి నన్ను, నా పిల్లల్ని ప్రత్యేకంగా కాచి కాపాడుతూ, ఎందుకంటే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో నేను నిన్నటి దినమందు ఆరాధన చేస్తూ ఉంటుంటే చిన్న మాట దేవుడు నాకు నా హృదయంలో పెట్టాడు. అదే మాట నేను రాత్రి ఒక మాటను నేను పలికాను. తర్వాత ఏజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఏజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి చదువుకుందాం దేవుని బిడ్డలారా. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. చాలు సిస్టర్, అక్కడ కింద వచనము, మునపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదని. నేను ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు రానున్న 2025 సంవత్సరము అధికమైన మేలులు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే అదే ఫోర్స్తో దేవునితో నేను ఒక మాట చెప్పాను. ఏంటిదో తెలుసా? దేవుడు అధికమైన మేలుడు కలుగజేస్తానని ఎందుకు ఈ మాట ఇచ్చాడు అని అంటే, ఈ సంవత్సరాన్ని చూడకుండా ఎంతోమంది భూమిలో మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. నన్ను, నా పిల్లల్ని, నా భర్తను, మేబీ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దేవుడు తన ఆయుష్తో పొడిగించి సజీవ లెక్కలో ఉంచడం అధికమైన మేలు కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాని మహిమ. ఏదో మనము బిల్డింగ్లు కట్టాలి, డబ్బు బాగా సంపాదించాలి అనుకున్న ఆశీర్వాదంలో ప్రవేశించలేదు. లాస్ట్ ఇయర్ నాకు బ్యాడ్ ఇయర్, నో అది కాదు. దేవుడు ఏమంటున్నాడు, లాస్ట్ ఇయర్లో నువ్వు ఆయురారోగ్యాలతో ఎంత నష్టం వచ్చినా నిన్ను ఆరోగ్యంగా ఉంచిండు, ఎంత ఇబ్బంది వచ్చినా ఆరోగ్యంగా. చిన్న వాటికే స్ట్రోకులు వస్తున్నాయి, కానీ స్ట్రోకులు రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఏ స్ట్రోకులు రాకుండా సంఘ బిడ్డలనైతే, మీ మనల్నైతే, మీ నన్నైతే, మీ పిల్లలనైతే, మీ లాస్ట్ మరి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసంలో సాత్విక్ డెంగ్యూ, టైఫాయిడ్ 2 అటాక్ అయ్యాయి, కానీ చిన్న బాబుకు రాలేదు. మేము ప్రార్థన చేసాం, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయనను ఆరాధించే కృపనిచ్చాడు. అదే అధికమైన మేలు. ఆమేన్. అందుకే నేను సాతానుతో చెప్పాను, ఏమన్నా తెలుసా? అధికమైన మేలు నా ప్రాణమును దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరము కరువు కాలం, ఈ సంవత్సరము నష్టకాలం, ఈ సంవత్సరం ఏదైనా సాతానుడు తీసుకురావచ్చు, కానీ నీ ప్రాణమును తృప్తిపరిచే మేలునివ్వబోతుండు. గట్టిగా హల్లెలూయా. అధికమైన మేలుడు కలగజేయబోతుండంట. పక్కనున్న వారిని నవ్వుతూ చూడు, ఈ సంవత్సరంలో అధిక మేలుడు పొందుకోబోతున్నాం అని చెప్పండి.
అధిక మేలు పొందుకోబోతున్నావు. నీ మనస్సుతో, నీ హృదయానికి, నీ ఆత్మకి అధిక మేలు కలగబోతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో అధిక మేలులు, అధికంగా ఎండగొట్టిన, మనకి ఎప్పుడు లేని మరి వర్షాలు. లాస్ట్ వీక్ మనము ఫెస్టివల్ చేసుకుంటున్నప్పుడు కూడా మనకి ఏమొచ్చింది? వర్షం. అధిక వర్షాలు, అధిక ఎండలు, అధికమైనటువంటి చలి తీవ్రతలు ఏవైనా నష్టాన్ని తీసుకొస్తాయి. నేను ఒక మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నా. ఎస్తేరు గ్రంథం మీరు రాసుకోండి, టైం లేదు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అహష్వేరోషు రాజు ఆయన విందుకు ఆహ్వానించిన వారందరికీ బంగారు పాత్రలలో ద్రాక్షారసమును పానమును ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తున్నాడో తెలుసా? రాజుకు తగిన రీతిలో విందిస్తుండంట. రాజుకు తగిన రీతిలో అధికముగా విందు ఏర్పాట్లు చేస్తున్నాడట. ఆమేన్. ఒక లోకాన్ని, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజే తన రాజు వైభవముతో తన స్థితికి తగిన రీతిగా అధికమైన విందు చేస్తే పరలోకాన్ని, భూలోకాన్ని శాసించే దేవుడు ఇంకా ఆయన స్థితి తగ్గట్టుగా ఎలాంటి మేలుడు మీకు చేయబోతాడో ఒకసారి జ్ఞాపకం చేసి, ఆయన స్థితి తగ్గట్టు, ఆయన స్థితి పేద స్థితి, ఆయన స్థితి ఎవరు సహించలేని స్థితి, ఆయన స్థితి ఎవరు నచ్చని స్థితియా? చెప్పండి, ఎట్లాంటి స్థితి? ఆయన ఉన్నతమైన స్థితి. చప్పట్లు కొట్టి దేవినాం. ఆయన ఆశ్చర్యమైన స్థితి, ఆయన అద్భుతమైన స్థితి, ఆయన ఊహకు అందని స్థితి, ఆయన లెక్కలేనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే స్థితిలో దేవుడు మీకు మేలులు చేయబోతుండు. ఆమేన్. కానీ మీకు ఒక మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడు. అధికమైన మేలుడు మనం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? అధికమైన మేలులు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన, బైబిల్, ఇంకా దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఇంకా దేవుని ఆశ్రయించాలి, ఇంకా ఆయన యందు భయభక్తులు, అన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే. కానీ ఒక్కటి యాడ్ చేసేస్తే ఈజీ అయిపోతుంది. 2024లో ప్రార్థన చేసినావు కానీ అధికంగా చేయలేదు. 2024లో మందిరానికి వచ్చినావు కానీ అధికంగా రాలే. 2024లో బైబిల్ చదివినావు, నీకు ఇష్టం వచ్చినప్పుడే బైబిల్ చదివినావు. 2024లో నీకు ఇష్టం వచ్చినప్పుడే దేవుని ఆజ్ఞలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా. నేను అంటాను, నువ్వు అధికంగా ప్రార్థించాలి, నువ్వు అధికంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు అధికంగా దేవుని యందు మందిరం పట్ల, సేవకుని పట్ల, పరిచర్య పట్ల ముందడుగు వేస్తే దేవుడు అధికమైనవి చేస్తాడట. పక్కనున్న వారిని చూడండి, పక్కనున్న వారిని చూసి నువ్వు అధికంగా దేవుని పట్ల జరిగించని చెప్పు. దేవుడు నీ పట్ల అధికంగా కదలబోతాడు. ఆమేన్. 2024లో లాస్ట్ ఇయర్ నిన్ననే రాత్రే కొద్ది ప్రార్థనలు చేసావే. శ్రమ వస్తే మర్చిపోతున్నవేమో, కష్టం వస్తే, అవిశ్వాసం వస్తే, అపనమ్మకం వస్తే నీకు ప్రార్థనే రావట్లేదు. దేవుడు అంటాను, నువ్వు అధికమైన ప్రార్థనలతో ఈ సంవత్సరాన్ని నువ్వు ముందడుగు వేస్తే నేను అధికమైన మేళ్లతో, అధికమైన స్వస్థతలతో, అధికమైన దీవెనలతో నేను నిన్ను నడిపించబోతున్నా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే ఒకసారి చదవండి సిస్టర్. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. తీశారా? యెహోవా నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఆమేన్. ఎక్కువ అంటే అధికమైనది. అంటే రూతు బోయాజు పట్ల, తన అత్తగారి పట్ల
నయోమి పట్ల ఆమె బెత్లెహేముకు వచ్చాక ఒక విధవరాలు, భర్తను కోల్పోయినటువంటి స్థితి, ఏ ఆధారము లేనటువంటి స్థితి, ఆమె అత్త అడుగుజాడలో నడుస్తూ ఆమె చేసినటువంటి ప్రవర్తన బోయాజు పొగుడుతున్నాడు. సత్ప్రవర్తన. మునుపటి కంటే నువ్వు మునుపు ఎట్లున్నావో తెలుసా? అత్త అడుగు జాడలోనే నడిచావు. అది ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే మునుపున్న ప్రవర్తన కంటే ఇప్పుడు ఎక్కువగా నన్ను ఆకర్షించింది, నేను ఇష్టపడుతున్నా. ఆ ప్రవర్తనను బట్టి బోయాజు హృదయము కరిగింది. దేవుని బిడ్డల, బోయాజు తనకు భర్తగా దేవుడు అనుగ్రహించాడు. ఒక మనిషి పట్ల సత్ప్రవర్తన, అధికమైన ప్రవర్తన కలిగి ఉంటే ఒక వ్యక్తే తను రూతు బంధింపబడింది. ఒక విషయంలో బంధింపబడిన దాంట్లో విడిపించడానికి బోయాజు ఎంత శక్తివంతంగా పనిచేశాడో, బోయాజు స్థానంలో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారు. దేవుని బిడ్డ, మన ప్రవర్తన ఆమేనండి, మన ప్రవర్తన మునుపు ఏ ప్రవర్తన ఉందో మనకు తెలియదు. ఓర్వలేనిది, ఎగతాళి, అవమానము, హింస, ఏ రకమైన ప్రవర్తనను కలిగి ఉన్నా ఈ 2025లో దేవుడు అంటున్నాడు, మంచి ప్రవర్తనతో నువ్వు ఒక అడుగు వేస్తే బోయాజు ఆ ఉన్న స్థితిలో నుండి విడిపించిండు. నేనేమంటున్నానంటే, దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఆ స్థితి నుంచి విడిపించడానికి నీ ప్రవర్తన ఆధారమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన మీదనే నీ అధికమైన మేలులు కలిగి ఉన్నాయి. నీ ప్రవర్తన మీదనే నీ ఆశీర్వాదం కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే 2025 మీరు ప్రార్థన పూర్వకంగా అధిక ప్రార్థనలు చేస్తా, అధికంగా బైబుల్ చదువుతా, మానక. నేను ప్రతి నెల పాస్టర్ గారు డిసెంబర్ మాసం 1st వారంలో చెప్పారు, 12 నెలలు ప్రభు బలులు చేయబెట్టిన వాళ్ళని చేతులు చూపియమన్నారు. కొందరు తీసుకున్నారు, కొందరు తీసుకోరు. 12 నెలలు నేను మిస్ కాకుండా ఈ మందిరంలోనే నేను తీసుకుంటా ప్రభు, ఎక్కడ నేను తీసుకోను. ఎందుకంటే ఈ శరీరానికి నువ్వు అతకబడు, అదొక తీర్మానం తీసుకోండి. రెండవది, మీరు వ్యక్తిగతంగా మీ పర్సనల్ ప్రైవేట్ డ్యూటీలు చేసే వాళ్ళైతే నెలకు కనీసం 3 ఆదివారాలన్నా మేము దేవునికి నమ్మకంగా రావడానికి ప్రయత్నించాం. 4వది ఏంటిదో తెలుసా? మీరు ఆదివారాలు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎన్ని బర్త్డేలు చేసుకుంటున్నా, ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, ముందు ఇక్కడ అడుగు పెట్టాక నేను ఫంక్షన్లో అడుగుపెట్టు, దేవుడు కదలకపోతే నన్ను అడగండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. మొదటగా దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే, అందుకే మనం ఒక పాట పాడతాము, బెర్క్మెన్ గారు రాశారు. ఏం పాటదే? ప్రేమించేదన్ అయ్యాడ ప్రేమిస్తున్నావు. పెళ్ళి అంటే పాస్టర్ గారు అర్థం చేసుకుంటారులేండి. ప్రేమించేదం అధికంగా ఎక్కడ ప్రేమిస్తున్నావు? చిన్న కడుపు నొప్పికి మందిరం ఆపేసిన వాళ్ళు సభ్యులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు, బయట వాళ్ళైతే, మీ ఇంట్లో వాళ్ళైతే. నేను ఏ దినము నాకెంత బాగలేకపోయినా మందిరంలో కూర్చోవడానికి నేను ఇష్టపడను. ఎందుకో తెలుసా? మందిరంలో వినబడుతున్న దేవుని మాట, దేవుని సన్నిధి మనిషిని, మానవుని శరీరాన్ని తాకి స్వస్థతను తీసుకొస్తుంది. ఆమేన్. నా కుమారులు ఇద్దరు బాగలేకపోయినా నేనేమంటా తెలుసా? చైర్లు ఉండైనా నిద్రపోండి అని చెప్తాను. ఆ మాటలు, ఆ ప్రవాహం అనేది కుమారులకు తాకుతుంది. మీరు ఒక తీర్మానం తీసుకోండి, మునుపున్న స్థితిలో మీరు ఉండకూడదు. అందుకే మునుపటి కంటే మునుపెట్లున్నాము, నీరసంగా ఉన్నాం, మునుపెట్లున్నాము, సోమరులుగా ఉన్నాం, మునుపెట్లున్నాము, ఆ పోతం లేకుండా లేదులేండి. ఆ స్థితి మనకొద్దు. మునుపటి కంటే, పాత ప్రవర్తన కంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తనతో మనం ముందుకెళ్తే అధికమైన మేళ్లతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. లాస్ట్ మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. నేను ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఆమేన్. చదవండి సిస్టర్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఆమేన్, ఇప్పుడే అది మొలుచును, ఆమేన్. మీరు దాన్ని ఆలోచింపరా. అక్కడ మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకూడదు, పూర్వకాలపు సంగతులను తలంచుకు. దేవుడు ఇన్స్టాంట్గా మెరాకిల్ చెయ్యాలని ఎవరి లైఫ్లో ఉంది? ఇన్స్టాంట్ ఇడ్లీ, ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ టీ ఉంది మనకు. ఇన్స్టాంట్గా అద్భుతం జరగాలి. మందిరాన్ని పోతున్నామా? చిరాకు ఉందా, చింత ఉందా,
వేదన ఉందా, అప్పులున్నాయా, మందిరం ద్వారా దేవుడు విడుదలనివ్వాలంటే ఇన్స్టాంట్గా దేవుడు వాక్యం ద్వారా నీకు కదలాలి, స్వస్థతనివ్వాలి అని అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటి తెలుసా? మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? లాస్ట్ ఇయర్ లాగానే ఇయర్ ఉంటుంది అన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎక్కడన్నా సిస్టర్ మా ఇవే స్థితులు అన్నారనుకో, పాత స్థితిలోనే ఉన్నట్టు. రాత్రి దైవజనుడు పాత ద్రాక్ష తిత్తుల్లోనే మనం ఉండిపోతాం. అందుకే మనం మునుపటి వాటిని లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం అంతా కూడా పాత స్వభావముతో, అవిశ్వాసముతో, అపనం చేస్తాడో చెయ్యడో, ఉంటుందో ఉండదో, వస్తుందో రాదో, ఏదో పోతున్నాం దేవునికి నామకార్థంగా, ఆ స్థితిలో మనం ఉండకూడదు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొను, పూర్వకాలములను నీ పాత గతిని తలంచుకోవద్దట. ఒకవేళ తలంచుకున్నావా, దేవుడు ఇన్స్టాంట్ ఇదిగో నేను ఒక నూతన క్రియను ఇప్పుడే చేయబోతుండది. ఎప్పుడు చేయబోతుండంటే నువ్వు ఈ నెలంతా కూడా పాతవి తలచుకోవద్దు. ఆమేనండి. పాతవి జ్ఞాపకం చేసుకోవద్దు. ఆమేనండి. ఇప్పుడే చేయబోతుండు. నీ మనసు నుండి దేవుడు మార్గము సరళము చేయబోతుండు. ఇప్పుడే ఆయన ఆలోచనను బట్టి, తన తలంపులను బట్టి నీకు రావలసిన ఆశీర్వాదానికి మార్గము సిద్ధపరచబడబోతుంది. హల్లెలూయా. అందుకే పూర్వ సంగతులను, పూర్వపు వాటిని తలంచద్దు, జ్ఞాపకం చేసుకోవద్దట. పాత స్థితి భయంకరమైన స్థితి. పాత స్థితి, పక్కనున్న వాడిని చూడండి, పాత స్థితి భయంకరమైన స్థితి. మళ్ళీ పాత స్థితి భయంకరమైన స్థితి అంటే నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో మళ్ళీ మర్చిపోవద్దు. దేవునికి జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతించాలి తప్ప ఏం చేసిండు దేవుడు, ఏం చేసిండు అంటే నిన్నేం చేయడు, అట్టే ఉంచుతాడు. ఎట్టు ఉంచుతాడు తెలుసా? ఫలాలు లేని చెట్టులాగా, ఎండిపోయిన చెట్టులాగా, మరి వేరు లేని చెట్టులాగా ఉంచుతాడు, ఎండిపోయిన వేరులాగా. జాగ్రత్త దేవుని బిడ్డల. దేవుడు ఏం చేశాడు అనకుండా దేవుడు నాకు ఇంకా ఏదో చెయ్యబోతుండు. హల్లెలూయా. ఏం చేయబోతుండో పక్కనున్న వారు చూడండి, దేవుడు ఇంకా ఏదో చెయ్యబోతుండని చెప్పండి. దేవుడు ఇంకా ఏదో చెయ్యబోతుండు. ఏం చేయబోతుండో తెలియదు, ఏదో చెయ్యబోతుండు. ఏం చేయబోతుండో నాకు తెలియదు, ఏదో చెయ్యబోతుండు. నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, నీ డ్యూటీలో, నీ యొక్క ఆరోగ్యములో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ గర్భఫల విషయంలో, ప్రతి విషయంలో ఏదో చెయ్యబోతుండు. అదే మేలుతో నింపబోతుండు, అదే ఆశీర్వాదముతో నింపబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరం లేచి నిలబడి నేను అధికంగా దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పండి. నేను అధికంగా ప్రేమించి అధికమైన మేలులు నేను పొందుకుంటాను. నా భాషలో చెప్పాలా? అధికమైన ప్రేమ అంటే మీరేమంటారు? అధికంగా ప్రేమించడం అంట, పిచ్చిగా ప్రేమించడం. పిచ్చి ప్రేమ. దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించాలి. నిన్ను చూసి ఏమన్నా పిచ్చిదానా అనాలి. దావీదు నన్నడు పిచ్చివాడా. అందుకే దావీదు దేవుని హృదయములో స్థానాన్ని పొందుకోండు. మనం దేవుని విషయంలో పిచ్చోలంగా ఉందుముగాక. ఆమేన్. అక్షేపాలు ఒక పాట పాడతాడు, పిచ్చివాడను నేను. ఇంతకుముందు పాడాడు, గుర్తుకుందా? ఈయనంట. నిజంగా దేవుని కోసం మనం పిచ్చోళ్ళు, చదువు కోసం, ఉద్యోగం కోసం, భార్య కోసం, పిల్లల కోసం పిచ్చోళ్ళు అయిపోతురు. దేవుడి కోసం పిచ్చోడు అయ్యావా? ప్రేమించే పిచ్చితనం, మందిరం విడిచిపెట్టకుండా పిచ్చితనం, సేవకుని పరిచర్య విషయంలో పిచ్చితనం, ప్రార్థన చేసే విషయంలో పిచ్చిగా ఉండాలి. ఆమేన్. పక్కనున్న వారిని చూడండి, దేవుని పిచ్చిగా ప్రేమించని చెప్పు. నేను పిచ్చిదో నన్నా, నువ్వు హై రేంజ్లో ఉండబోతావు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మేము రెంట్కున్నప్పుడు ముస్లిం ఆమె అన్నది, పిచ్చిదానివై నీ బేజ పాడైతుంది అన్నది. పిచ్చిదానివై, బేజ అంటే మెదడు పాడైతుంది. అంత పిచ్చిదాన్ని నేను ఎక్కడ చూడలే. అందుకే అంత పిచ్చిదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాడు.
పిచ్చిగా దేవుణ్ణి ప్రేమిద్దాం, అధికముగా ప్రేమిద్దాం. నీ లోటును దేవుడు పూడ్చబోతుండు. గట్టిగా నేను అధికంగా ప్రేమిస్తాను. ఈ ఇయరు నా లోటును, నా కొదువను, నాకున్న కొరతను దేవాది దేవుడు తీర్చబోతుండు. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడిచ్చినటువంటి అవకాశం ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోవాలి. నిజమే, నేను నిన్ను ప్రేమించాలి మా హృదయం అంతటితో, నా మనసు అంతటితో, నా బలం అంతటితో నిన్ను ప్రేమించాలయ్యా. అయ్యా, మా జీవితంలో మేలులు జరగలేదనుకుంటున్నాం, మేము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము. అదే మేలయ్యా, అదే మాకు గొప్ప మేలు. మా పిల్లలతో మేము, మా భర్తతో, మాకు కుటుంబ సభ్యులతో ఈరోజు ఐక్యతతో, సంతోషముతో, సుఖ భాగ్యాలతో మేము లేకపోయినను అయ్యా, ప్రాణముతో మమ్మల్ని ఉంచావు చూడు, అదే మాకు మేలయ్యా, అదే మాకు మేలయ్యా, అదే మాకు మేలయ్యా. తీర్మానం తీసుకుందాం. మీరు వాగ్దానాలు తీసుకోబోతున్నారు. ప్రత్యేకమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. నిజంగా దేవుడు నీ హృదయాన్ని మార్చే స్థితిలోనికి, దేవుడు నీ కొరతను తీర్చే ఆ ఆశీర్వాదం రిలీజ్ చేయబోతుండు. మేలులు మేలులు అనే పాట పాడుతూ నిజంగా నీ హృదయములో ఏ మేలు కొద్దు ఉందో ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు అధికముగా. నీకు ఏ కొరత ఉందో అది మేలు రూపకంగా రాబోతుంది. ఒకవేళ కీడుందేమో అది మేలుగా మార్చబడబోతుంది. అది ఒకవేళ అవమానం ఉందేమో ఆనందం అనే మేలుగా మార్చబడబోతుంది. తీర్మానము తీసుకుందాం. నిన్ను అధికముగా ప్రేమిస్తాను, నిన్ను అధికముగా ప్రేమిస్తాను, నిన్ను అధికముగా ప్రేమిస్తాను. నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నా ధ్యానమయ్యా. పాడుదాం దేవుని బిడ్డల.